హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. 17 మార్చ్ 2024 ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ స్టడీస్ విత్ కీ అనేది చూసుకుందాం. ఇందులో హిస్టరీ, జాగ్రఫీ సంబంధించిన కీ అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఏపీపీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశాక మొత్తం ఆన్సర్ కీ అనేది కలిపి పేపర్ మొత్తం వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ పేపర్ వచ్చి సిరీస్ అనేది సి. ఫస్ట్ హిస్టరీ క్వశ్చన్స్ చూసుకుందాం. ఈ ఇనిషియల్ కీ అనేది ఈనాడు ప్రతిభ వాళ్ళు అప్లోడ్ చేశారు. హిస్టరీ అండ్ కల్చర్ నుండి మొదటి క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్రింది మొఘల్ కట్టడాలను పరిగణించండి. ఆప్షన్ 1 సలీం చిస్తీ సమాధి, బులంద్ దర్వాజా, హుమయూన్ సమాధి, జామీ మసీద్. పై భవనాలలో వీటిని అక్బర్ హయాంలో నిర్మించారు. ఆన్సర్ ఆప్షన్ 3 1, 2, 3 సలీం చిస్తీ సమాధి, బులంద్ దర్వాజా, హుమయూన్ సమాధి. సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. జాబితా 1 పాలకుని పేరు, జాబితా 2 పాలకుని స్థానం. ఆన్సర్ A1, B2, C3, D4. హుస్సేన్ అలీ ఖాన్ సయ్యద్ సోదరులలో ఒకరు. బి ముర్షిద్ కులీ ఖాన్ బెంగాల్ పాలకుడు. చిన్ కిల్జిచ్ ఖాన్ హైదరాబాద్ నిజాం. సఫ్జర్ జంగ్ అవధ్ నవాబు. థర్డ్ క్వశ్చన్ క్రింది వాటిని సరిపోల్చండి. జాబితా 1 కాకతీయ పాలకుడు, జాబితా 2 సంఘటన లేదా తోడ్పాటు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2 A2 రుద్రదేవుడు 1000 స్తంభాల గుడి నిర్మాణం. B1 గణపతి దేవుడు. హనుమకొండ నుండి ఊరుగల్లు వరంగల్ వరకు రాజధాని మార్పు. C4 రుద్రమదేవి కోస్తాంధ్రలో మార్కోపోలో పర్యటన. D3 ప్రతాపరుద్రుడు మాలిక్ కాపర్ దండయాత్ర. ఆన్సర్ ఆప్షన్ 2. ఫోర్త్ క్వశ్చన్ కడపటి మొఘలాయుల సరైన కాలక్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 బహదూర్ షా, తర్వాత జహందర్ షా, ఫరూక్షియర్, మహమ్మద్ షా, షా ఆలం 2. ఆన్సర్ ఆప్షన్ 3. ఫిఫ్త్ క్వశ్చన్ శివాజీ పరిపాలనలో డబీర్ అనబడేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 శుభ, అశుభ కార్యములు నిర్వహించి మరియు విదేశీ వ్యవహారాలలో రాజుకు తోడ్పాటును అందించే గురువు. సిక్స్త్ క్వశ్చన్ ఫ్రెంచ్ స్థావరాల స్థాపనపై సరైన కాలక్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 సూరత్, తర్వాత పాండుచెర్రి, తర్వాత యానం, మాహే, కరైకాల్. సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది భారత రాజ్యాలను పరిగణించండి. పైన పేర్కొన్న రాష్ట్రాలలో వీటిని దత్త స్వీకార పద్ధతి ద్వారా బ్రిటిష్ రాజ్య సంక్రమణం చేసింది. ఆన్సర్ ఆప్షన్ 3 2, 3, 4 2 ఝాన్సీ, సతారా, నాగ్పూర్ 2, 3, 4. ఎయిత్ క్వశ్చన్ 18వ శతాబ్దంలో కవులు మరియు వాటి భాషల తప్పైన సరిపోలికను గుర్తించండి. ఆన్సర్ దయారాం మరాఠీ. నైన్త్ క్వశ్చన్ చూసుకుందాం. పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చేసిన సహకారాలపై క్రింది ప్రకటనలను పరిగణించండి. పైన ప్రకటనలలో ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 2. 1 భారతదేశంలోని మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన సహకారం చాలా గొప్పది. ఆప్షన్ 2 వితంతు పునర్వివాహ చట్టం రూపొందించడం కోసం అతను శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్వహించాడు. 10th క్వశ్చన్ విలియం బెంటిక్ సంస్కరణలపై ఈ క్రింది ప్రకటనలలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటిసారిగా విశ్వవిద్యాలయాల స్థాపన. ఇదనేది సరికాదు. 11th క్వశ్చన్ క్రింది సంఘటనలను పరిగణించండి. పైన పేర్కొన్న వాటిలో ఏ ప్రధాన సంఘటనలు తీవ్రవాద దశలో జరిగినవి? ఆన్సర్ ఆప్షన్ 4 1, 2, 3, 4. స్వదేశీ ఉద్యమం, సూరత్ చీలిక, లక్నో ఒప్పందం, హోమ్ రూల్ ఉద్యమం.
12th క్వశ్చన్. ఈ క్రింది సంఘటనలను పరిగణించండి. లార్డ్ ఇర్విన్ పదవీ కాలంలో పైన పేర్కొన్న ప్రధాన సంఘటనలలో ఏవి జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 4 1, 2 మరియు 3. 1 సైమన్ కమిషన్ భారతదేశ పర్యటన. 2 లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం. 3 దండియాత్ర ప్రారంభం. 13th క్వశ్చన్. క్రింది విప్లవకారులను పరిగణించండి. 1924లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ని స్థాపించిన వారిలో ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 2, 3, 4 మరియు 5. 2 సత్యేంద్రనాథ్ సన్యాల్. 3 జోగేష్ చంద్ర చటర్జీ, రాంప్రసాద్ బిస్మిల్లా, చంద్రశేఖర్ ఆజాద్. 14th క్వశ్చన్. ప్రజా మండళ్ళకి సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరచబడినది? ఆన్సర్ ఆప్షన్ 1 విజయ్ సింగ్ పాతిక్, రాజస్థాన్. 15, 16, 17 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ తెలీదు. 18th క్వశ్చన్ చూసుకుందాం. జాబితా 1 మహాజనపదం, జాబితా 2 రాజధాని. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 A1, B2, C3, D4. A1 అవంతి, ఉజ్జయిని రాజధాని. కోశల, శ్రావస్తి, వత్స, కౌశాంబి, అంగ, చంప. 19th క్వశ్చన్. క్రింది కళ మరియు నిర్మాణ రూపాలను పరిగణించండి. పైన కళ నిర్మాణ రూపాలలో మౌర్యుల కాలానికి చెందినవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 1, 2, 3 మరియు 4. ఒరిస్సాలో ధౌలి వద్ద రాతితో చెక్కిన ఏనుగు. 2 పాట్నా సమీపంలోని దిదర్గంజ్లోని యక్షి విగ్రహం. మధ్యప్రదేశ్లోని సాంచి వద్ద గల ఘనమైన స్తూపం. 4 పాట్నా సమీపంలోని కుమ్రహార్ వద్ద 80 స్తంభాల మంటపం. 20వ క్వశ్చన్. క్రింది అంశాలను పరిగణించండి. దీని ఆన్సర్ లేదు. 21వ క్వశ్చన్ చూద్దాం. శాతవాహనులు శాసనాలలో కటక మరియు స్కందవరాలు అనే పదాల అర్థం. ఆన్సర్ ఆప్షన్ 2 పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు. 22వ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. పైన ప్రకటనలలో ఏది సరైనవి? ఆప్షన్ 1 చంద్రగుప్త పాలనలో శకులు ఓడిపోయారు. ఆప్షన్ 2 సముద్రగుప్తుని దక్షిణ భారతదేశ ఆక్రమణ ఎటువంటి శాశ్వత విలీనానికి దారి తీయలేదు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదు. 23వ క్వశ్చన్. సంగం సాహిత్యంలో వెల్లలర్లు అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 4వ కులంతో కూడిన ధనిక రైతులు. 24వ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలను సరిపోల్చండి. జాబితా 1 పల్లవ పాలకుడు, జాబితా 2 రాజకీయ సంఘటన. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2 A2 శివస్కందవర్మ కంచి పల్లవుల ఆధీనంలోకి వచ్చింది. B1 విష్ణుగుప్తుడు సముద్రగుప్తుని దండయాత్ర. C4 నరసింహవర్మ 1 పులికేశి 2 ఓటమి మరియు వాతాపి నగర విధ్వంసం. D3 నందివర్మ 2 విక్రమాదిత్య 2 చేతిలో ఓడిపోయి కంచి నగరం స్వాధీనపరమైంది. 25వ క్వశ్చన్. రాష్ట్రకూటులకు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పుగా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ 4 కృష్ణుడు, 3వ కృష్ణుడు ఎల్లోరాలోని ప్రసిద్ధ లసనాథ గుహాలయం. ఇది అనేది తప్పు అన్నమాట. 26th క్వశ్చన్. చోళులకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ 1 ఆన్సర్ చోళ సామ్రాజ్యాన్ని 1వ పరాంతకుడు స్థాపించాడు. ఇది అనేది తప్పు అన్నమాట. 27th క్వశ్చన్. ఢిల్లీలోని కువత్ ఉల్ ఇస్లాం అనే మసీదు నిర్మించింది. ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ ఆప్షన్ 2. 28th క్వశ్చన్. అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ యాత్రికుడు విజయనగరాన్ని ఎవరి పరిపాలనలో సందర్శించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 దేవరాయ 2. 29వ క్వశ్చన్. క్రింది వాటిని సరిపోల్చండి. జాబితా 1 భక్తి గురువు,
జాబితా 2 ఉద్యమ ప్రాంతం. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3 A2 వల్లభాచార్యుడు గుజరాత్ ప్రాంతానికి సంబంధించినోడు. B1 తులసీదాస్ ఉత్తరప్రదేశ్, శ్రీ చైతన్యుడు బెంగాల్, తుకారాం మహారాష్ట్ర. D4 30వ క్వశ్చన్ షేర్షా భూమి శిస్తు పరిపాలనా విధానంపై క్రింది ప్రకటనలను పరిగణించండి. పైన ప్రకటనలలో ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 2 భూమి నుండి వచ్చే ఉత్పత్తి ఆధారంగా భూమిని 3 వర్గాలుగా వర్గీకరించాడు. ఆప్షన్ 2 భూమిని ఏకరీతి విధానం ప్రకారం కొలిచేవారు. ఆన్సర్ ఆప్షన్ 1. హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి ఒక 4 క్వశ్చన్లు మాత్రమే ఆన్సర్ తెలీదు. మిగిలిన 26 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో చూసుకున్నాం. జాగ్రఫీకి సంబంధించి ఆన్సర్ కీ అనేది చూసుకుందాం. ఇందులో 91వ క్వశ్చన్ భారతదేశంలో గంగా నది ప్రాంతం అతిపెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆ తర్వాత తగ్గుతున్న క్రమంలో సరైన క్రమం క్రింది విధంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మపుత్ర, తర్వాత సింధు నది, తర్వాత గోదావరి, తర్వాత కృష్ణ. 92వ క్వశ్చన్ భారతదేశంలోని ప్రధాన నేలల్లో కుళ్ళిన, ఎండి, గట్టిపడిన పదార్థాలు, పీటీ గల మృత్తికలు ఒకటి. ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 మంచి వృక్ష సంపదతో ఉండి అధిక వర్షపాతం మరియు అధిక తేమ ఉన్న ప్రాంతాలు. 93వ క్వశ్చన్ భారతదేశంలో షోలాలు అంటే ఆన్సర్ 4 అన్నైమలై మరియు పళని కొండలలోని సమశీతోష్ణ అడవులు. 94వ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ధార్వార్ రకాల శిలలు ఎక్కడ కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 కర్నూలు ప్రాంతం. 95వ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణుల అభయారణ్యం. జాబితా 2 అంతరించిపోతున్న జాతులు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ A3 కోరింగ ఉప్పునీటి మొసలి. B4 గుడ్ల బ్రహ్మేశ్వరం పులి. C1 రోళ్లపాడు బట్టమేక పక్షి. D2 శ్రీలంక మల్లేశ్వర కలివికోడి. 96వ క్వశ్చన్ జాబితా 1 వేటగాళ్ళు సంచార తెగలు. జాబితా 2 ప్రాంతం. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2 A2 B1 C4 D3 పిగ్మీలు కాంగో బేసిన్. B1 మసాయి తూర్పు ఆఫ్రికా. C4 సెమాంగ్స్ మలేషియా. D3 పునన్ బోర్నియో. 97వ క్వశ్చన్ భారతదేశపు భాషా వైవిధ్యంపై తప్పైన ప్రకటనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 దార్ది అనేది ఒక సైనో టిబెటన్ భాష. ఇది అనేది తప్పు. 98వ క్వశ్చన్ జాబితా 1 పోడు వ్యవసాయం. జాబితా 2 చేసే ప్రాంతం. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2 A2 B1 C4 D3 A2 లడాంగ్ ఇండోనేషియా. B1 మిల్సా మధ్య ఆఫ్రికా. C4 రోకా బ్రెజిల్. D3 మసోల్ మధ్య ఆఫ్రికా. 99వ క్వశ్చన్ క్రిందివి ప్రపంచంలో ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ప్రాంతాలు. పైన పేర్కొన్న వాటిలో ఏవి సరిగ్గా సరిపోలినవి? ఆన్సర్ ఆప్షన్ 2 1, 2 మరియు 4. 1 అట్లాంటిక్ తీర ప్రాంతం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. యురల్ ప్రాంతం రష్యా. ఈశాన్య మరియు మధ్య భాగాలు యునైటెడ్ కింగ్డమ్. 100వ క్వశ్చన్ రష్యాలో ట్రాన్స్ సైబీరియన్ రైల్వే ఈ స్టేషన్ మధ్య ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మాస్కో నుండి వ్లాడివోస్టాక్ వరకు. 101వ క్వశ్చన్ భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాలను పరిగణించండి. పైన రాష్ట్రాలలో వేటిలో భూగర్భ జలాల వినియోగం
సాపేక్షంగా ఎక్కువగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3. 1, 3 మరియు 4. 1 పంజాబ్, 3 హర్యానా, 4 తమిళనాడు. 102వ క్వశ్చన్. భారతదేశంలో గోధుమ పంట సాగుపై తప్పైన ప్రకటనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. దక్కన్లోని నల్లరేగడి నేల ప్రాంతం గోధుమ సాగుకు అనుకూలం కాదు. 103వ క్వశ్చన్. భారతదేశంలోని ఈ క్రింది చమురు క్షేత్రాలను పరిగణించండి. పైన పేర్కొన్న చమురు క్షేత్రాలలో ఏవి అస్సాంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2. 1 మరియు 2 మరియు 4. 1 దిగ్బోయ్, మోరన్, సాహర్కిటియా. 104వ క్వశ్చన్. భారతదేశంలో చాలా వరకు జూట్ మిల్లులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3. హుగ్లీ నదీ ప్రాంతం. 105వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది పూర్వ జిల్లాలను పరిగణించండి. పైన పేర్కొన్న ఏ జిల్లాలో కాఫీ తోటలు ప్రధానంగా తమ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4. 3 మరియు 4 మాత్రమే. విశాఖపట్నం, శ్రీకాకుళం. 106వ క్వశ్చన్. క్రిందివి అగ్నిపర్వతాల క్రియాశీలత వలన ఏర్పడిన అంతర్గమ భూస్వరూపాలు మరియు వాటి విశిష్ట లక్షణాలు. పైన పేర్కొన్న వాటిలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? ఆన్సర్ ఆప్షన్ 3. 1, 3 మరియు 4. 1 బాతోలిత్లు. భూపటలపు లోతైన పొరల వద్ద సాధారణంగా భారీ ద్రవ్యరాశి గల గ్రానైట్తో కూడిన అగ్ని శిలలు. 3 డైక్లు. శిల ఘనీభవించినప్పుడు భూమికి దాదాపు లంబంగా గోడలాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. 4 సిల్లు. అంతర్గమ అగ్నిశిలలు దాదాపు సమాంతరంగా ఏర్పడే నిర్మాణాలు. 107వ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. పై ప్రకటనలలో ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ 1. ప్రకటన 1 మాత్రమే. అన్ని రకాల ఫెల్ట్ స్పార్లలో సిలికాన్ మరియు ఆక్సిజన్లు సాధారణంగా మూలకాలు మరియు సోడియం, పొటాషియం, కాల్షియం, అల్యూమినియం మొదలైనవి నిర్దిష్ట షెల్డ్ స్పార్ రకాలులోనే కనిపిస్తాయి. 108వ క్వశ్చన్. సరికాని ప్రకటనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. పర్వత మాల్పోద్భవనం అనేది ఖండాంతర నిర్మాణ ప్రక్రియ. 109వ క్వశ్చన్. క్రింది కారకాలు మృత్తిక, నేల ఏర్పాటును నియంత్రిస్తాయి. పైన పేర్కొన్న వాటిలో క్రియాశీల కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3. 3 మరియు 4 మాత్రమే. 3 ఏంటంటే శీతోష్ణ స్థితి, జీవ సంబంధ చర్యలు. 110వ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 మేఘాలు, జాబితా 2 వర్ణన. క్రింది ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2. A2 B1 C4 D3. A2 సిరస్, సిల్క్ వంటి దృశ్య రూపము. B1 సిరోస్ట్రాటస్, పాల వంటి దృశ్య రూపము. C4 సిర్రోక్యుములస్, చిన్న గోళాకార ఆకృతులు. D3 క్యుములస్, గోబి పువ్వు, కాలీఫ్లవర్ నిర్మాణం. 111. క్రింది ప్రకటనలను పరిగణించండి. పైన ప్రకటనలలో ఏది సరైనవి? ఆన్సర్ ఆప్షన్ 4. ఏదీ కాదు. 112వ క్వశ్చన్. సమశీతోష్ణ మండలం చక్రవాతాలపై తప్పైన ప్రకటనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. వాటికి స్పష్టమైన వాతాగ్ర వ్యవస్థ లేదు. 113వ క్వశ్చన్. క్రింది వాటిని పరిగణించండి. పైన వాటిలో ఏవి మధ్యధర శీతోష్ణ స్థితి లక్షణాలు కావు? ఆన్సర్ ఆప్షన్ 2. 1, 2 మరియు 4. 1 శీతాకాలపు పొడికాలం ఉండదు. 4 శీతాకాలం పొడిగా మరియు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది అనేది మధ్యధర శీతోష్ణ స్థితి లక్షణాలు అనేవి కావు. 114వ క్వశ్చన్. గయోట్ అనేది? ఆన్సర్ ఆప్షన్ 3. వివిధ దశలలో క్రమంగా క్షీణత రుజువును చూపుతూ ఉండే ఒక సమతల శిఖరాన్ని కలిగి ఉండే సముద్ర పర్వతం గియోట్ అనేది. 115వ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. పై ప్రకటనలలో ఏవి సరైనవి?
ఆన్సర్ ఆప్షన్ 3 1, 3 మరియు 4. 1 సాధారణంగా భూజనిత నిక్షేపాలు భూమి నుండి ఉద్భవించి మరియు ప్రధానంగా ఖండాంతర అంచులలో నిక్షిప్తమవుతాయి. 3 బురద అతి సూక్ష్మ పదార్థాలు భయంకరమైన నిక్షేపాలు. 4 బురద యొక్క రంగు వాటి రసాయన సంఘటన మీద ఆధారపడి ఉంటుంది. 116వ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. పైన ప్రకటనలలో ఏవి సరైనవి? 1, 2, 3 తూర్పు ఆఫ్రికాలోని భారీ పగులులోయ విదీర్ఘ సరస్సుల శ్రేణిని ఏర్పరుస్తుంది. ఈ సరస్సులలో ఎక్కువ భాగం మంచినీటి సరస్సులు. మలావి సరస్సులు పగులులోయలో దక్షిణముగా చివరన ఉంది. 117వ క్వశ్చన్. క్రింది దేశాలను పరిగణించండి. పై దక్షిణ అమెరికా దేశాల్లో పసిఫిక్ తీరరేఖను కలిగి ఉన్న దేశాలు 1, 3, 4 మరియు 5. 1 చిలీ, ఈక్వెడార్, పెరు, కొలంబియా. 118వ క్వశ్చన్. సరికాని ప్రకటనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఈ జీవావరణ మండలంలో శీతాకాలం మరియు వేసవి కాలాల మధ్య ఉష్ణోగ్రతల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. 119వ క్వశ్చన్. హిమాలయాలపై క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి? దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2 1, 2 మరియు 3 హిమాలయాల భౌగోళిక వయస్సు రీత్యా చిన్నవి మరియు నిర్మాణపరంగా ముడత పర్వతాలు. 2 ఇవి కాశ్మీర్లో వెడల్పుగా మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఇరుకైనవిగా ఉంటాయి. 3 చూసుకుంటే ఉన్నత హిమాలయాల ముడతలు అసౌష్ఠవ స్వభావం కలిగి ఉండి వాటి కేంద్ర భాగం గ్రానైట్తో కూడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2. 120వ క్వశ్చన్. కొప్పెన్ వర్గీకరణ ప్రకారం భారతదేశంలోని క్రింది వాతావరణ ప్రాంతాలను జతపరచండి. జాబితా 1 వాతావరణ రకం, జాబితా 2 ప్రాంతాలు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 A1, B2, C3, D4. A1 తక్కువ పొడి కాలంతో ఋతుపవనాలు. గోవాకు దక్షిణంగా భారతదేశ పశ్చిమ తీరం. పొడి వేసవి గల ఋతుపవనాలు. కోరమండల్ తీరం తమిళనాడు. పొడి శీతాకాలం గల ఋతుపవనాలు. ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగం. D4 పాక్షిక శుష్క గడ్డి వాతావరణం. వాయువ్య గుజరాత్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ సంబంధించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా రైల్వే ఏఎల్పి టెక్నీషియన్ వాటి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.